నమస్కారం. మరి ఏదైతే మీ అందరికి కూడా తెలుసు, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను ఈ స్థాయికి వచ్చాను అంటే ముఖ్యంగా దానికి కారణం మా రాంపురం గ్రామ ప్రజలు. ఆ రోజు 2006లో మరి ఏకగ్రీవంగా నన్ను సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చి నేను రాజకీయంగా వేసే ప్రతి అడుగులో కూడా నాకు అండగా తోడుగా ఉన్నటువంటి రాంపురం ప్రజల తాలూకా రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేనిది. అయితే ఇప్పటికీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేశాం. దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఇస్తున్నామో వాటితో పాటు ముఖ్యంగా మరి గ్రామానికి సంబంధించి ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు చాలా మట్టుకు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి అవసరం కూడా ఈ గ్రామం పరిధిలోనే తీర్చేటువంటి విధంగా మరి ఒక రైతు భరోసా కేంద్రం, అదే రకంగా ఆరోగ్యం కోసం వైద్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రామంలోనే వాళ్ళకి వైద్య సేవలు అందించేటువంటి విధంగా మరొక వెల్నెస్ సెంటర్, ఈ 2 బిల్డింగ్స్ని కూడా సుమారుగా 45 లక్షల రూపాయలతో ఆర్బీకే మరియు వెల్నెస్ సెంటర్ని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీంతో పాటు మరి ఏదైతే ముఖ్యంగా శ్రీరాంపురం గ్రామం వరకు, ఈ రాంపురం గ్రామంలో ఈ శ్రీరాంపురం ప్రాంతం వరకు కూడా పూర్తిగా ప్రతి ఇంటికి కూడా కొళాయి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మరి జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా సుమారుగా 43,80,000 రూపాయలతో మరి ఇక్కడే ఒక 20 KL ట్యాంక్ కూడా కట్టి వీళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అందించేటువంటి విధంగా మరి వాళ్ళ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఖచ్చితంగా మళ్ళీ కూడా రాంపురం గ్రామ ప్రజలందరూ ఆశీస్సులు కూడా మా మీద ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక పక్క సంక్షేమ అభివృద్ధి